విజయ్ చౌదరి గారిని చూశారు, పడ్డాడు కిందన, తల మీద గాయం ఉంది, కానీ రాజీ పళ్ళ రక్తం చిందుతా ఉన్నా వేరే వాళ్ళకి స్ఫూర్తినివ్వాలని బ్రహ్మాండంగా పర్ఫార్మెన్స్ ఇచ్చారు. మిమ్మల్ని ఆ వీడియో చూస్తే మాకే అర్థం కాల, మీరు ఒలింపిక్ గేమ్స్ పోతున్నారా ప్రాక్టీస్, నాకే అర్థం కాని పరిస్థితి ఉంది. అంటే మీరు ఆడిన విధానం, మీరు చూపించిన చొరవ, ఆ స్ఫూర్తి, అన్నింటికంటే రాష్ట్రంలో క్రీడా స్ఫూర్తిని మీరు రగిలించే పరిస్థితికి వచ్చారు. ఒక మాటలో చెప్పాలంటే, నేను గద్దె రామ్మోహన్ రావుని చూశాను, అన్ని ప్రైజులు ఆయనే కొట్టేశాడు. ఇక్కడ కూడా తెల్లవారితో నిద్రలేసి పాదయాత్ర వాకింగ్ చేస్తూ ఉంటాడు, అది ఇక్కడ రిఫ్లెక్ట్ అయ్యింది. అదే మరి మహిళలు అయితే అందరూ కూడా పోటీ పడ్డారు, కొద్దిగా ఎంటర్టైన్మెంట్లోనే తక్కువగా ఉన్నారు. స్పోర్ట్స్లో పర్ఫెక్ట్, కానీ ఎంటర్టైన్మెంట్లో కూడా రావాలి మీరు. నెక్స్ట్ టైం నుంచి వస్తారు, నెక్స్ట్ టైం నుంచి వస్తారు. ఇవన్నీ చూసిన తర్వాత నాకు ఒక స్ఫూర్తిదాయకంగా ఎమ్మెల్యేలు కానీ అసెంబ్లీ కానీ ఉండాల్సిన అవసరం ఉంది. మనం ఎప్పుడు మిత్రపక్షం, లేకుంటే ప్రతిపక్షం, లేకపోతే అధికార పక్షం అనేది ప్రజా సమస్యలపైన పోరాడడం కోసం తప్ప వ్యక్తిగత విభేదాలు లేవు. మేము చూసేవాళ్ళం, హోరాహోరీగా పోరాడేవాళ్ళం. బయట వస్తే పక్కనే లాబీకి వస్తానే ఆప్యాయంగా పలకరించుకునేవాళ్ళం. అది పాలిటిక్స్. ఒక మాటలో చెప్పాలంటే మన రాష్ట్రంలో రాజకీయాలు కలుషితం అయిపోయినాయి.